కాంటెంట్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్. సో నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక మీడియా అందరూ నవ్వుతూ జోక్స్ చేసుకుంటూ బ్యాంటర్ చేసుకుంటూ ఇంత హ్యాపీగా ఉన్న ఈవెంట్ చాలా రేర్గా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మా చీఫ్ గెస్ట్ మీ అందరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాల క్రితం ఇదే టైంలో 90s మా ప్రయాణం మొదలైంది. మీ సంక్రాంతికి అప్పుడు అలా పలకరించాం. ఇప్పుడు కానిస్టేబుల్ కనకం సీజన్ 2తో పలకరించబోతున్నాం. సో ఈ జర్నీ చిరంజీవి గారు ట్రైలర్ లాంచ్ చేయడంతో మొదలైంది. సీజన్ 1 జర్నీ. సీజన్ 2 జర్నీ ఆయన సినిమాతో పాటు రిలీజ్ అవ్వడంతో ముగుస్తుంది. సో థ్యాంక్ యూ మెగాస్టార్, థ్యాంక్ యూ. సో శుభపరిణయం ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటున్నాం. సో బేసిక్గా క్రికెట్లో ఒక ఓవర్లో 6 బాళ్ళు ఉంటాయి. అనగనగా, ఎయిర్, కానిస్టేబుల్ కనకం, లిటిల్ హార్ట్స్, రాజు వెట్స్ రాంబాయ్ 5 బౌండరీలు అయిపోయాయి. 6வது కూడా బౌండరీ అవ్వాలని కోరుకుంటున్నాం. సో అవుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్లాట్ఫామ్కి ఇంపార్టెంట్, అందరు పనిచేసిన వాళ్ళందరికీ ఇంపార్టెంట్. కొంతమంది కోసం ఖచ్చితంగా ఇది అన్ని ఎక్స్పెక్టేషన్స్ సర్పాస్ చేయాలని కోరుకుంటున్నాం. అందులో కొంతమంది గురించి మాట్లాడుకోవాల్సింది ఉంది. సో ఏదైనా రిజల్ట్ ఏది చేసినా, సినిమా చేసినా, సిరీస్ చేసినా, షార్ట్ ఫిల్మ్ చేసినా రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ రిజల్ట్తో పాటు ఆ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ జర్నీ బాగున్నప్పుడే మనకు ఇంకొక పని చేయాలి, ఇంకొక సినిమా చేయాలనే ఒక స్ఫూర్తి కలుగుతుంది. అలాంటి జర్నీ ఇంత గొప్పగా ఉండడానికి ముఖ్య కారణం శ్రీ సాయిబాబా గారు. సార్ చెప్పాను లాస్ట్ టైం, డబ్బులు పెట్టి అందరూ ప్రొడ్యూసర్లు అవ్వరని చెప్పి, డబ్బులతో పాటు వాళ్ళ టైం, వాళ్ళ లవ్, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ కోపం అన్నీ పెట్టి మాతో పాటు ట్రావెల్ అవుతూ ఎన్నోసార్లు ఆయన ముందు మేము ముసలి వాళ్ళమని మాకు ప్రూవ్ చేస్తున్న సాయిబాబా గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 50 ఏళ్ళ సినీ చరిత్ర అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ది. సో దాని వెనకాల కనిపించని సింహం శ్రీ సాయిబాబా గారు. మీరు చూసిన ఎన్నో బ్లాక్ బస్టర్స్కి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయడం జరిగింది. సో సాయిబాబా గారు, వితౌట్ యూ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దిస్ వరల్డ్ సార్. ఎందుకంటే 57 రోజుల్లో 400 నిమిషాల ఎడిటెడ్ కాంటెంట్ తీశారంటే ఆలోచించుకోండి. అండ్ ఎక్స్ట్రీమ్ వింటర్ వెదర్లో, ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, మారేడుమల్లి లాంటి ప్లేస్లో నైట్ షూట్స్ చేస్తూ అక్కడ ఎవ్వరికి ఒక అకామిడేషన్ ప్రాబ్లం కానీ సమ్ ప్రొడక్షన్ ఇష్యూస్ ఎవ్వరికి కాకుండా లైట్ బాయ్ దగ్గర నుంచి లీడ్ యాక్టర్స్ వరకు చూసుకున్నారంటే అది ఒక మేకర్ వల్లే సాధ్యమవుతుంది. సాయిబాబా గారు ఇస్ అ మేకర్. అండ్ సేమ్ అప్లైస్ టు హేమంత్ గారు, ఫాలోడ్ బై ప్రశాంత్ మై బ్రదర్. సో 2 years జర్నీ మాకు కానిస్టేబుల్ కనకం, తనకు 5 years జర్నీ. ఎన్నో ప్రాబ్లమ్స్ మధ్యలో స్టార్ట్ చేసినా కూడా నవ్వు అలా పోగొట్టుకోకుండా అలాగే నిలబడి సీజన్ 1 సక్సెస్ తర్వాత ఆపర్చునిటీస్ వచ్చినా సీజన్ 2 కంప్లీట్ చేసి బయటికి వెళ్తా అన్న వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ కమిటెడ్ డైరెక్టర్స్ ప్రశాంత్. సో ప్రశాంత్ సార్, ఇట్స్ ఆల్ యోర్స్. ఈ జర్నీ అయిపోతుందంటే అందరికంటే ఎక్కువ మేము కొంచెం బాధగా ఉంది. సో సార్ సీజన్ 3 ప్లీజ్. డన్. యా. అండ్ వెరీ ఆస్పిషియస్ డే అండి. ఎందుకంటే సురేష్ బాబుల్ గారు 10 నిమిషాలు పేపర్ చూడకుండా మాట్లాడారు. ఇలాంటి ఈ రోజు నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఎందుకు మాట్లాడారో నాకు తెలుసు, ఇక్కడ మోటివేషన్ ఏంటో కూడా నాకు తెలుసు, ఇన్స్పిరేషన్ ఇక్కడ చాలా ఉంది. సో ఆయన రాంబాయి నీ మీద నాకు మనసాయన అనే పాట రాయడానికి కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఈ సిరీస్లో ఉండడం జరిగింది. జోక్స్ బట్ ఐమ్ జస్ట్ జోకింగ్. సినిమా మాట్లాడుతూ వేర్ ఈజ్ రాంబాయ్? సురేష్ బొబ్బిలి గారు రాంబాయ్. హూ ఈజ్ రాంబాయ్? తెలుస్తుందండి. సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్తా ఉన్నారు, చూడాలి. ఇంకా ఇయర్ చెప్పలేదు కానీ, బట్ సురేష్ గారు గురించి చెప్పాలి. స్పీచ్ లోనే క్లూ ఉంది. మా వాళ్ళు వెనక్కి ముందుకి చేసి చూస్తారు. సో కమింగ్ బ్యాక్ టు ది ట్రాక్, 90sలో ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక నాస్టాలజియా ఫస్ట్ టైం తెలుగులో ఎక్స్ప్లోర్ చేసిన దానికి మ్యూజిక్ చేసిన ఆయన. 90s తర్వాత ఎలాంటి సంబంధం లేకుండా కానిస్టేబుల్ కనకం సీజన్ 1కి ఒక పూనకలు వచ్చే మ్యూజిక్ చేసి దానికి ఎలాంటి సంబంధం లేకుండా ప్రీ వెడ్డింగ్ షో లాంటి ఒక శ్రీకాకుళం యాసలో జరుగుతున్న ఒక క్యూట్ లవ్ స్టోరీ చేస్తారు. అదే సంబంధంలో నన్ను మించిన వెటరన్ లేడని రాజు రాంబాయి చేస్తాడు. ఇంకా ఈ గ్రౌండ్ ఇంకా ఆయన వదలడు అనుకునే టైంలో మళ్ళీ సంబంధం లేకుండా దీంతో వస్తాడు. సో హీఈస్ అ బూన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. యూ కెన్ టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్ సార్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి సక్సెస్ రేట్ ఉన్న వ్యక్తి ఒక 2-3 ట్యూన్స్ తర్వాత మమ్మల్ని నమ్మండి సార్ అని చెప్పొచ్చు. ఇవాళ రాజు రాంబాయి పాట గురించి మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ 70 to 80 వర్షన్స్ అయిపోయి ఉంటుంది ఆ సాంగ్. 4 పాటలు ఫుల్ కంపోజ్ చేసి స్క్రాప్ చేసి మళ్ళీ కొత్త పాట చేశారు. అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. బికాస్ దట్ ఈస్ ద లవ్ హీ హాస్ ఫర్ మ్యూజిక్.
ఎవరూ లేకుండానే ఒక మాస్ విజిల్స్ వేయించగలుగుతున్నారంటే ఒక మాస్ హీరోతో ఆయన మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నాను. మాస్ హీరోస్ అందరు చూడాలని కోరుకుంటున్నాను. ఈ విషయం చెప్పమని నాకు సురేష్ బొబ్బిలి గారు చెప్పేశాను. అండ్ కమింగ్ టు మై బ్రదర్ ఎడిటర్ మాధవ్ గారు, సార్ ప్లీజ్. మాధవ్ గారు, ఐమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఐ నో, బట్ ఐ థింక్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ సచ్ పీపుల్ అండి. మాధవ్ గారిలో ఉన్న ఒక పెక్యులారిటీ ఏంటంటే కాంటెంట్ నచ్చిందా, ఎడిట్ మొత్తం అయిన తర్వాత ఆయన అనుకున్నట్టు వచ్చిందా, దాని మీద ఎడిటర్గా ఆయన పేరు ఉంటుంది. నచ్చలేదో వాళ్ళ ఫాదర్ పేరు ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. నాకు ఈ విషయం చెప్పిన వెంటనే నాకు గుండె జారిపోయింది. ఓ అమ్మో, నేను ఫస్ట్ ఈయన పేరు కంటే మీ ఫాదర్ పేరు ఏంటని అడిగా. సో లక్కీగా పోస్టర్స్ చూస్తే ఉంది సార్ మా మందే ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్లో రాస్తుంది, అంత బాగుంటుంది కాంటెంట్. మాధవ్ సార్ పేరు విని నేను ఆయన పెట్టేశా. So thank you Madhav sir, thank you so much, and everyone, Vishnu, thank you so much, and all the wonderful actors here, thank you again. And so రకరకాల యాక్టర్స్ ఉన్నారు. శ్రీనివాస్ అవసరాల గారు ఉన్నారు, మా రమణ భార్గవ్ గారు కానీ, జ్వాలాకోటి గారు కానీ, మా వీరాంజన్ విహారయాత్రి ప్రియదర్శిని మ్యామ్ కానీ. సో ఇట్ ఫీల్స్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. సో ఇంకా చెప్పాలి అంటే ఇది అయిపోతుందంటే ఇంకా సింక్ అవ్వట్లేదు, బికాస్ 2 years జర్నీ వరల్డ్ మొత్తంతో ట్రావెల్ అవుతున్నందుకు. బట్ ఐ థింక్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అ వెరీ గుడ్ క్లోజర్. అండ్ ఎస్పెషలీ ఇద్దరి గురించి మాట్లాడాలి. మేఘలక మ్యామ్, కంగ్రాచులేషన్స్ ఆన్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ అచీవింగ్ సో ఫార్, అండ్ I believe this is going to be a milestone for you. I really believe it so. And thank you so much. ఎందుకంటే మీకు తెలుసు మల్టీ స్టారర్స్లో ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ స్టార్డమ్, లాట్ ఆఫ్ ఇంటర్నల్ థింగ్స్ ఉంటాయి, ఈగోస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ నా లైఫ్లో నేను ఇలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదండి వీళ్ళిద్దరిని. ఐ బిలీవ్ వాట్ ఎవర్ ద బాండింగ్ దట్ యూ బోత్ షేర్డ్ హ్యాస్ యాక్చువల్లీ reflected back onto the screen as well, and that speaks volumes about both of your characters. Thank you so much. And finally 400 minutes content lo 350 minutes plus ఆవిడే ఉంటారు, కానీ ఎక్కడ మొనటని రాదు, ఎక్కడ బోర్డమ్ రాదు. ఎక్కడెక్కడన్నా ఏమైనా స్క్రీన్ ప్లే అట్లా అంటున్నా కానీ నేను ఉన్నా కదా ఎందుకు భయపడుతున్నాను, ఆవిడ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆవిడే శ్రీ వర్ష బొల్లమ్మ గారు. వర్ష గారు, అండ్ సచ్ ఎ పాజిటివ్ పర్సన్ యు ఆర్. ఎంత పాజిటివ్ అంటే ఎప్పుడైనా డిప్రెసివ్ అయితే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఆవిడ స్టోరీలు చూస్తూ ఉంటాను. ఆవిడ స్టోరీస్తో పాటు పోస్టులు కూడా పెట్టాలని కోరుకుంటుంటా, ఎందుకంటే పోస్టులు అయితే రీవిజిట్ చేయొచ్చు కదా, స్టోరీలు అయితే కష్టమైపోతూ ఉంది. నేను ఆ స్టోరీస్ డౌన్లోడ్ చేసుకొని కొంచెం ఐఫోన్లో జీబీ పెంచుకొని కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చిందండి. జస్ట్ జోక్స్ అపార్ట్, అండ్ I really feel you have actually completed this entire mission with your presence. Thank you so much, and thank you so much. And finally, ETV win గురించి, ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఇయర్. ఫెంటాస్టిక్ అనొచ్చు, మైల్ స్టోన్ అనొచ్చు, వాట్ ఎవర్. అన్నిటికంటే ఆనందం ఏంటంటే 5 సక్సెస్లు వచ్చాయి, ఇవన్నీ పక్కన పెడితే 5 మంచి కథలు చెప్పే అవకాశం వచ్చింది, 5 దర్శకుల్ని పరిచయం చేసే అవకాశం మా ప్లాట్ఫామ్కి వచ్చింది. అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు అనుకుంటున్నాం. ఈ సంవత్సరం 5-15 అవ్వాలని కోరుకుంటున్నాం. సో సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి, అన్ని బ్లాక్ బస్టర్స్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో మేము ఎలాంటి జీవోలు కానీ, అంటే ఎలాంటి ప్రైస్ హైక్స్ కానీ చేయట్లేదండి. 99 రూపీస్ మాత్రమే పర్ మంత్ మాకు. ఎందుకంటే బిగ్ ఫిల్మ్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మాకు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. 99 రూపీస్కే మీకు కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి దొరుకుతుంది, రాజు వెడ్స్ రాంబాయ్ దొరుకుతుంది, లిటిల్ హార్ట్ దొరుకుతుంది, మీకు కావాల్సిన అన్ని కాంటెంట్ దొరుకుతుంది. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నంత కాలం ఇలాంటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి మాకు ఎంతో స్ఫూర్తి కలుగుతూనే ఉంటుందని కోరుకుంటున్నాను. ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎండింగ్ విత్ గీతా భగత్ మ్యామ్. మీకు చెప్పుకుంటే నాకు కోపడతారని తెలుసు. యూ హ్యావ్ బీన్ అ బిగ్గెస్ట్ లక్కీ మాస్కట్, లైక్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, అండ్ ప్లీజ్ కీప్ యాక్సెప్టింగ్ అవర్ ఈవెంట్స్ more and more to continue as a lucky mascot for ETV. Thank you so much. Definitely, it's like a family. And Nitin garu, day 1